కలర్స్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం సుస్వాగతం. సెమీఫైనల్స్ ప్రారంభమయ్యాయి. 3వ సెమీఫైనల్స్ లోకి ఈ రోజు మనం అడుగు పెట్టాం. కేవలం 6 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. టాప్ 3 పొజిషన్స్ కి చేరుకునే ఆ 3 ఫైనలిస్టుల కోసం ఈ సెమీఫైనల్స్ కొనసాగుతాయి. సెమీఫైనల్స్ మీ అందరికీ తెలిసినట్టుగా ఒక థీమ్ మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ రోజు 3వ సెమీఫైనల్ థీమ్ విషాద గీతాలు. మరి ఈ సెమీఫైనల్ లో పార్టిసిపేట్ చేయడానికి ది బెస్ట్ 6 ఆర్ రెడీ. అలాగే మా జడ్జెస్ మోహన్ కృష్ణ గారు, లయ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ విషాద గీతాల సెమీఫైనల్ ని మోహన్ కృష్ణ గారి గాత్రంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగలేక పదములే రాక, బ్రతుకే ఏదో బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. థ్యాంక్ యూ అండి. ఈ రోజు ఎపిసోడ్ లో మొట్టమొదటిగా మనకి విషాద గీతాన్ని వినిపించడానికి వస్తున్న పార్టిసిపెంట్ మాధవ. ఏం పాటించుకున్నావు ఈరోజు? థ్యాంక్ యూ. లవకుశల చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన ఏ నిమిషానికి ఏమి జరుగునో. ఆల్ ద బెస్ట్ మాధవ. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో నీ పాట తర్వాత మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఏ మహనీయ సాత్వి జగదేక పవిత్రత, బ్రహ్మరుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరో. అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా, నీ మది ఎట్టులొప్పే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా. అగ్రజా ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు
ఊహించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు కరుణామయులిది కాదనలేదా కఠిన కార్యమన బోరా సాధులకెప్పుడు వెతలేనా ఈరని దుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు జనించిన నృపతులు ఈ దారుణము సహించెదరా విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు తరచి చూచిన బోధపడవునే దైవ చిద్విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యం వని అల్పుని మాటయే జనవాక్యం వని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు ఎవరు ఊహించెదరు మాధవ చాలా బాగుంది నీ ప్రయత్నం. జడ్జెస్ ఏమనంటారు విందాం. ఫెంటాస్టిక్ గా పాడావు. ఇందులో ఈ పాటలో వచ్చే స్వరాలు చెప్పగలవా నువ్వు? ఫస్ట్ మాయామాళవ గౌడ రాగంలో ప్రారంభమవుతుంది గురువు గారు. రాగమాలిక రాగాలు మారాయి, తర్వాత కరుణామయులిది అక్కడ మారుతుంది, తర్వాత ఇన్న కులమున అక్కడ మారుతుంది రాగం, చంద్రకంశ రాగం ఉంటుంది. తర్వాత ఎండ కన్ను అది చక్రవాకంలోకి వస్తుంది, మళ్ళీ మాయమాళ గౌడ రాగంలోనే కనెక్షన్ అయి ఉంటుంది. అందరూ ఆధారం అంతా కూడా మాయమాళ గౌడ కదా. అవును, చాలా బాగా పాడావు, మంచి ఎక్స్ప్రెషన్ తో పాడావు. ఆల్ ది బెస్ట్. గుడ్. మరి లయ గారు ఏమంటారో విందాం. ఈ పాటకి ఎంత మీనింగ్ ఉందో ఆ మీనింగ్ చక్కగా నీ వాయిస్లో తెలపగలిగావు. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లయ గారు. మరి అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? శారదా దేవేరి మానసపుత్రుడైన నువ్వు ఈరోజు ఈ చోటులో పారించిన కరుణరస కావేరిలో మేమంతా తడిసి ముద్దయ్యం. ఏ నిమిషానికి ఏం జరిగినా నీ ప్రతిభతో ఎదిరించి విజయాన్ని సాధిస్తావు. వీణుల విందైన నీ గానంతో విధి విధానాన్నే మారుస్తావు. అద్భుతం. ఈ మూడో సెమీఫైనల్లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ శ్రీనివాస్. ఈరోజు ఏమైనా పాట ప్రత్యేకంగా ఎంచుకున్నారా? అవును మేడం. ఏం పాట? యువన్ శంకర్ రాజా గారు సంగీత సారథ్యంలో
అలాగే ఏఎం రత్నం గారు రచించినటువంటి పాట ఇది. కేకే గళంలో నుంచి వచ్చింది. తలచి తలచి చూసా 7G బృందావన్ కాలనీ నుంచి. ఓకే, ఈ పాట ఎంచుకోవడంలో ప్రత్యేకత ఏమిటి? అంటే ఇప్పుడు గత 4 ఎపిసోడ్ల నుంచి మేడం అంటే ఒకటి కొత్తది ఒకటి పాతది ఇలా ఎంచుకుంటూ వచ్చాను. అలాగే ఇది మంచి ఫీలింగ్ సాంగ్ కాబట్టి, విషాద గీతం కాబట్టి ఈ ఎపిసోడ్లో పాడితే బాగుంటుంది అని ఎంచుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ మేడం. తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాల నీకై నేను బ్రతికే ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తరువుల నీడ నిన్ను అడిగే ఏమని తెలుపరాలిపోయిన పూల మౌనమా రాగ తెలుపు మూవల సడిని దారులడిగే ఏమని తెలుప పగిలిపోయిన గాజులు పలుకునా అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి ఒడిన వాలి కథలను చెప్ప సఖియ నేడు ఏది తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చెవిరెలే తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. మధురమైన మాటలు ఎన్నో మారుమోగే చెవిలో నిత్యం కట్టె కాలు మాటే కాలునా చెరిగిపోని చూపులు నన్ను ప్రశ్నలడిగే రేయి పగలు ప్రాణం పోవు రూపం పోవునా వెంట వచ్చు నీడ కూడా మంట కలిసిపోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటిని. శ్రీనివాస్, మంచి ఎంపిక చేసుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాటలోని ఫీల్ ని దాదాపుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసావు. కానీ జడ్జెస్ అంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పినట్టుగా ఒక మాటకి మాటకి మధ్యలో తీసుకునేటువంటి బ్రేక్ దగ్గర ఆ గ్యాస్ప్ ని కంట్రోల్ చేయడంలో ఇంకొంచెం సాధన చేసి ఉండాల్సింది అని నాకు అనిపించింది. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? ఈ రిథింలో అసలు ఈ విషాద గీతం కంపోజ్ చేయడం చాలా గొప్ప విశేషం. అలాగే ఎందుకంటే సాధారణ ఈ రాగాన్ని ఈ ఫీల్కి వాడబడిన పాట అయితే ఇదొక్కటేనేమో నాకు తెలిసి. ఈ పాటకి మంచి న్యాయం చేకూర్చావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
రైట్, మరి లయ గారు మీ అభిప్రాయం? చరణాలు చాలా బాగా అనిపించింది. పల్లవి స్టార్టింగ్ ఎత్తుకునేటప్పుడు కొంచెం నాకు కొంచెం డల్గా అనిపించింది. బట్ అదర్వైజ్ చరణాలు అన్నీ వచ్చేసరికి చాలా బాగా పాడారు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లయ గారు. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? సాంకేతికంగా కాస్త కష్టమైన పాట అయినప్పటికీ సమర్థవంతంగా గానం చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో 3వ సెమీఫైనల్లో విషాద గీతాల థీమ్ లో ఆ పాటల్ని అద్భుతంగా గానం చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఈ 3వ సెమీఫైనల్లో 3వ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు బాలరాజు గారు. ఇప్పటి వరకు పాట ఎంపిక మీద మీరు స్కోర్ చేసుకుంటూ వచ్చిన పాయింట్స్ ఎక్కువే ఉన్నాయి. ఈ రోజు ఏం పాట ఎంపిక చేసుకున్నారు? పాండురంగ మహత్యం చిత్రంలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు గానం చేసిన అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా అనే ఒక చక్కటి గీతాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. వండర్ఫుల్ సాంగ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున నిలువెడల నడిపితి కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న 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 మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా నీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా నన్ను మన్నిల్చగరారమ్మా అమ్మా అమ్మా
అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మా అమ్మా ఆలకించవేమమ్మా అమ్మా 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 నాన్న ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆపగా చాలిన అమృత జరము ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇక పరమ్ముల గడమై తపిల్చువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే నన్ను మన్నిల్చి ప్రభువా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న మహాద్భుతం, అత్యద్భుతం. ఇలాంటి మాటలు ఎన్నన్నా సరిపోవు. బాలరాజు గారు, ఈ రోజు మీ పాటలోని స్పెషాలిటీ, మీరు అద్భుతంగా పాటలు పాడగలరు, అవలీలగా ఎలాంటి శృతినన్నా అందుకోగలరు అన్నది ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. కానీ రకరకాల ఎక్స్ప్రెషన్ని, అది ఆ ఎమోషన్తో పాడుతూ కూడా కమింగ్ బ్యాక్ టు ది అదర్ ఎమోషన్ అనేది చాలా గొప్ప వరం అండి. ఎంత గొప్ప వరం అంటే ఒక ఆర్టిస్ట్గా అది అలాంటి వరం నాకుంటే చాలా బాగుండని అనుకుంటున్నాను. యూ ఆర్ బ్లెస్డ్ అండి. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎమోషన్స్. సో లెట్స్ సీ జడ్జెస్ ఏమంటారు. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? చెప్పడానికి మాటలు రావట్లేదు. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ కూర్చున్న మేము టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని వీక్షిస్తున్న ప్రేక్షకులంతా కూడా కన్నీటి ధారల్లో మునిగి తేల్తారనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా ధన్యులు. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము. నేను బాలరాజు ఫాదర్ అండి. బాలరాజు చిన్నప్పుడు వాడి ఇంట్రెస్ట్ చూసి చిన్న శ్లోకం కూడా ఒకసారి వింటే బాగా గుర్తుపెట్టుకొని పాడేవాడు. ఈవెన్ దో హీస్ బ్లైండ్. మా బాబుకు సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అది కనిపెట్టి వాళ్ళ నాన్నగారు ఎంతో శ్రద్ధగా ప్రతి కాంపిటీషన్కి తీసుకెళ్ళేవాడు. దానికి తగ్గట్టుగా వాడు మంచిగా పాడి మంచి ప్రైజులు తెచ్చుకున్నాడు. వాడు ఇలాగే బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఇంకా సంగీతంలో కూడా ఇంకా ఎక్కువ రాణించాలని తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాము. మీరు సెలెక్ట్ చేసుకున్న పాట రియల్లీ చాలా బాగుందండి. ఈ పాట ఎస్పెషలీ అమ్మ నాన్న అనే సెంటిమెంట్ అనగానే మామూలుగా విధంగానే మనకి బాధ వచ్చేస్తుంది. అలాంటిది మీరు ఇంత చక్కగా పాడిన తర్వాత అసలు చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది ఎమోషన్ని. మీరు అమ్మ నాన్న అంటున్నప్పుడు కానివ్వండి, అసలు ఎక్కడ ఏది చెప్పాలో తెలియట్లేదు. ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది. విషాద గీతం అంటే మమ్మల్ని విషాదంలోనే ముంచేశారు మీరు. థ్యాంక్ యూ మేడం. ఆర్తితో, ఆర్ద్రతతో, అంతకు మించిన ఏకాగ్రతతో, అందరినీ ద్రవింపజేసే సమర్థతతో ఈరోజు మీరు చేసిన ఈ విషాద గాన విన్యాసం ఆచంద్ర తారార్కం మీ గాయకునిగా మీ పేరు నిలిచేలా చేయాలని త్రికరణ శుద్ధిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ కార్తీక్.
రకరకాల విషాద గీతాలు వినిపించాయి కార్తీక్. మేడం. అయితే నీ స్టైల్ ప్రత్యేకం అని తెలుసు. నువ్వు ప్రేమ గీతం తీసుకున్నా నీ స్టైల్లో తీసుకుంటావని తెలుసు, భక్తి గీతం తీసుకున్నా నీ స్టైల్లో తెలివిగా ఎంపిక చేసుకుంటావని తెలుసు. ఈ రోజు నీ తెలివైన ఎంపిక ఏమిటి? నేను సుస్వాగతం సినిమాలో ఆలయాన హారతిలో అనే పాట ఎంచుకున్నా మేడం. రైట్, ఆల్ ది బెస్ట్. ఇది ఎవరు పాడారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మేడం. రైట్, అన్డౌటెడ్ గా నీ చాయిస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటే అవుతుందని ఎందుకు అనుకున్నాను. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే ప్రేమ గుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే ప్రేమ గుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే ప్రేమ గుణం. ఆహా ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా. గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ. ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలా మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే ప్రేమ గుణం. అస్తమించనిదే మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించే నీ కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా. రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన యాగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా. కంటి పాప కలడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే ప్రేమ గుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతము హాలాహలమో ఏమో ప్రేమ గుణం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. మోహన్ కృష్ణ గారు ఏమంటారు విందాం. ఇవాళ మనం ఇప్పుడు కార్తీక్ విత్ డిఫరెంట్ స్టైల్లో పాట విన్నాం మనం. ఎందుకంటే ఇంతకుముందు అతను పాడిన పాటలన్నీ ఒక ఎత్తు, ఇవాళ ఈ విషాదభరితమైన పాట ఇంకొక ఎత్తు. థ్యాంక్ యూ సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి ఈ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇప్పటివరకు మీ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంది, అలాగే అనుకున్నాను. బట్ స్టిల్ ఈ పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉన్నా మీరు బాగా ఎగ్జిక్యూట్ చేశారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. నీ గొంతు ఇలా కూడా ప్రవర్తించగలదు, నీ గానం ఇలా కూడా పరివర్తన చెందగలదు, నీ పాట ఇలా కూడా పరిపక్వత చూపించగలదని నాకు ఈరోజే తెలిసింది. నా ఊహలకి 100 అడుగుల ఎత్తులో ఈరోజు నీ ప్రదర్శన ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు దొరబాబు. ఏం పాట ఎంచుకున్నారు? మాతృదేవోభవ సినిమాలో నుంచి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వండర్ఫుల్ సాంగ్ గారు ఆలపించినటువంటి సాంగ్. రైట్, ఇది నేషనల్ అవార్డు అందుకున్న సాంగ్ కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడూ చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. చిదిరింది నీ గుడు గాలిగా, చిలక గోరింకమ్మ గాథగా, చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా, తనవాడు తారల్లో చేరగా, మనసు మాంగళ్యాలు జారగా, చిందూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా, తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై, కరిగే కర్పూరము నీవై, ఆశలకే హారతివై, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. అనుబంధం అంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మప్పులే, హేమంత రాగాల చేమంతులే వాడిపోయే, తన రంగు మార్చింది రక్తమే, తనతో రాలేనంది పాశమే, దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే, పగిలే ఆకాశము నీవై,
కలిగే ఆలాపన నీవై తీగతిగే వీణియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తొడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం సార్? ఈ ఆరుగురిలో ఎవరిని ఇంటికి పంపించాలని మేము దాదాపు ఇప్పటికే విషాదంలో చాలా మునిగిపోయాం. మా శక్తి సరిపోవట్లేదు. అందరూ చాలా బాగా పాడుతున్నారు. ఇప్పటిదాకా తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంతవరకు పెద్దగా ఏం కనిపించట్లేదు. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. ఆల్ రైట్ అండి. సో లయ గారు ఏమంటారు విందాం. ఈ అటెంప్ట్ కూడా చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లయ గారు. అనంత్ శ్రీరామ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎపిసోడ్కి మాత్రం మీరు సమంజసమైన ఎంపిక చేసుకున్నారు. పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పులు తక్కువ దొరలే స్వరకల్పాన్ని సాహిత్యాన్ని ఎంచుకుంటే ఈ ఎపిసోడ్లో సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉందన్న భావంతో మీరు ఎంచుకుని ఉండొచ్చు. అది మాత్రం మీకు దానికి అభినందనలు. సరే, ఈరోజు కూడా మీది అంతర్లీనంగా ఆ విషాదాన్ని మీరు వ్యక్తపరచగలిగారు. ఆల్ ది బెస్ట్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ మూడో సెమీఫైనల్లో చివరి పార్టిసిపెంట్ మీ ముందుకు రాబోతున్నారు రామకృష్ణ. ఇప్పటి వరకు మీరు కూడా పాటల్ని చాలా చక్కటి మెలోడీస్ ఎంచుకున్నారు. చక్కటి ఫాస్ట్ బీట్ పాటలు ఉన్నా కూడా మెలోడీస్ ఎంచుకున్నారు. ఈ రోజు విషాద గీతాల్లో ఏం ఎంపిక చేసుకున్నారు? మురళీకృష్ణ సినిమాలో నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసింది ఎక్కడ ఉన్నా ఏమైనా అనే పాట పాడుతున్నాను మేడం. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. ఓకే. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వీరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా పసిపాపవలే ఒడి చేర్చినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేనని వెళ్ళావు నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియని
సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి ఎందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా రామకృష్ణ అద్భుతమైన పాటతో ముగించారు ఈ ఎపిసోడ్ ని. చాలా చక్కగా పాడారు యాజ్ యూజువల్. మీ గొంతు ఎలాంటి పాటలకి, కొత్త పాటలకైనా పాత పాటలకైనా చాలా బాగా సూట్ అవుతుంది రామకృష్ణ గారు. అండ్ మోహన్ కృష్ణ గారు, ఈ పాట విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఒక్కసారి పసి పాపవలే పసి పాపవలే ఒడి చేర్చినాను. ఇప్పుడు కరెక్ట్ గా పాడుతున్నావు, ఇందా కరెక్ట్ గా పాడలా. పసి పాపవలే ఒడి చేర్చినాను. లయ గారు మీరేమంటారు? ఈ పాట మీరు చాలా బాగా పాడారు. యాక్చువల్గా మీ లెవెల్కి ఇంకా బాగా పాడొచ్చు అని నాకు అనిపించింది, కానీ బాగా పాడలేదని కాదు, బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. అనంత్ శ్రీరామ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. నీ గెలుపేనే కోరుకున్నా ఈ పాట అందుకే కడుతున్నా నీ గెలుపేనే కోరుకున్నా. ఎంతో ఉదాత్తమైన పాత్రకి రాసిన సాహిత్యం అది. గానం ఉన్నతంగా ఉండాలి. ఆ ఔన్నత్యం ఈరోజు మీ గానంలో కనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇది వేదిక అవునో కాదో తెలీదు, ఈ పాట ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న ధోరణులకి ఒక సమాధానం కాగలదని ఆశిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న ఉన్మాద చర్యలకి, ఉన్మాద దాడులకి ఈ పాట పర్ఫెక్ట్ సమాధానం. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా అనే ప్రేమికులు ఉన్న రోజున ఈ సమాజం బాగుపడుతుంది. చాలా చక్కటి పాట వినిపించారు. థ్యాంక్ యూ. మూడో సెమీఫైనల్ నుంచి 4వ సెమీఫైనల్ వరకు కేవలం 5 మాత్రమే వెళ్తారు. ఆ 5 ఎవరో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. జడ్జెస్ జడ్జ్మెంట్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ 6 పార్టిసిపెంట్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఈ ఎపిసోడ్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో మోహన్ కృష్ణ గారిని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యేవాళ్ళు బాలరాజు, మాధవ, రామకృష్ణ, కార్తీక్, దొరబాబు. శ్రీనివాస్ మన మధ్య నుంచి ఇవాళ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతోంది. కారణం ఏంటంటే శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ గురించి తప్పులు వెతకడం కాదు, కొంచెం సాంగ్ సెలెక్షను అలాంటి పాట పాడకుండా ఉంటే బాగుండేది అని మాకు అనిపించింది. చిన్న చిన్న లోపాలు అవన్నీ ఉండడం మూలాన అతను వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది తప్ప అతను ఈ మిగతా పాడిన వాళ్ళందరిలో తక్కువ పాడాడని మాత్రం కాదు. అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మేము కూడా చాలా బాధగానే ఫీల్ అవుతున్నాం, కానీ తప్పలేదు. ఆల్ ది బెస్ట్ టు శ్రీనివాస్.
థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, స్మైల్ ఒకటి ఉంది. యువర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అంటే చాలా బాగా పాడావన్న కాంప్లిమెంట్ని ఎలా తీసుకుంటావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలా తీసుకుంటావు? ఈరోజు మంచి సమయం వచ్చింది మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది పోటీ, అది తప్పదు, ఎవరొకడు వెళ్ళాలి, అది కామనే. దాని గురించి పక్కన పెడితే నేను చెప్పాలనుకున్న మాటలు ఈరోజు ఖచ్చితంగా చెప్పేసి బయటకు వెళ్తాను. న్యాయనిర్ణేతల విషయానికి వస్తే మోహనకృష్ణ గారు, నేను ఒకటి కోరుకున్నాను, ఎప్పుడైనా కానీ టీవీ సెట్ ముందు కూర్చుని నేను వినేటప్పుడు సార్ నోట్ నుంచి ఈ పాట నువ్వు క్లీన్గా పాడావు అని వినాలనుకున్నాను. అది లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది. చాలా బాగా పాడావు. నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది. తప్పులు ఎక్కడ వెతుకుదామంటే కనిపించట్లేదు అయ్యా బాబు. సార్ ఈ మాట నేను వినాలని మీ నోటి నుంచి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్. అది ఈరోజు నాకు అదృష్టం దక్కింది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అలాగే లయ్ గారు మాకిచ్చే ప్రోత్సాహం ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చింది, అది చాలా ఆనందదాయకం. అనంత్ శ్రీరామ్ గారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ప్రిలిమ్స్లో బి టీమ్ ఫస్ట్ ప్రిలిమ్స్లో నాకు ఇచ్చినటువంటి మాట, ఆయనకి ఇష్టమైన లైన్ని తీసేసి నా కోసం ఓ లైన్ని పొందుపరిచారు. అందరూ ఫోన్స్ చేసి నీ కోసం సార్ ఈ లైన్ని రాశారు, అబ్బా వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ సో మచ్ అంటుంటే ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. ఈ పాటలో నాకు నన్ను నేను మెచ్చుకునే లైను, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. ఆ లైన్ ఇప్పుడు మార్చాలనిపిస్తుంది. రాగాల రమణీయం నా రాగం ఏదంటే నీ తీపి కంఠంలో ఉందని అంటాలే. శ్రీనివాస్, నీకోసం ఒక లిరిసిస్ట్ ప్రత్యేకంగా తను రాసిన లిరిక్ ని మార్చి తన గొంతుతో తానే పాడారు. అంతకు మించిన కాంప్లిమెంట్ ఇంకోటి ఉండేది. వండర్ఫుల్ వండర్ఫుల్. మా పార్టిసిపెంట్స్ అందరూ గళాల్లో మోహనకృష్ణ గారు ఉన్నారు. అందరూ సరదా, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కానివ్వండి, రాజకీయ వ్యక్తులు కానివ్వండి, అందరినీ అనుకరిస్తారు. కానీ మా వాళ్ళు మాత్రం మా హీరో మోహన్ కృష్ణ గారిని అనుకరిస్తారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్ వెళ్ళిపోవటం. ఇంతమంది ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవటం చూశాను, కానీ ఇంత స్పోర్టివ్గా మా జడ్జిమెంట్ని స్వీకరించి చాలా అద్భుతంగా మాట్లాడాడు తను. ఎంత బాగా పాడతాడో అంత బాగా మాట్లాడగలడని కూడా ఇవాళ అనిపించి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అతను ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొని మంచి మంచి పర్ఫార్మెన్స్లో బాగా ప్రసిద్ధికి ఎక్కాలని, చాలా మంచి పాపులర్ సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను, మా న్యాయ నిర్ణేతల బృందం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కోరుకుంటూ మన కరతాళ ధ్వనులతో అతన్ని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము ఈ టీవీ బ్లాక్ షోలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను ఈ ఎలిమినేషన్ రౌండ్లో. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవ, శ్రీనివాస్ గురించి ఏమైనా చెప్తావా? శ్రీనన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాడాను, ఎందుకో తెలియదు, కానీ అన్నే వెళ్ళిపోతుంటే నిజంగా బాధ. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూర
రాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. శ్రీనివాస్, బ్లాక్ నుంచి నీకు ఒక చిరు కాను. థ్యాంక్ యూ. అండ్ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీనివాస్ కి వీడుకోండి. రాగాల రమణీయం నా రాగం ఏదంటే నీ తీపి కంఠంలో ఉందని అంటాలే.